ఎస్టీలకు కేటాయించిన నిధులు ఆ సంవత్సరమే ఖర్చు పెట్టాలి. బై ఛాన్స్ ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చే సంవత్సరం ఇది అది కలిపి ఖర్చు పెట్టాలనేది కేసీఆర్ గారు తెచ్చారు. మనం చూసి దేశంలో కేరళ, తమిళనాడు దాదాపు 7-8 రాష్ట్రాలు యాజ్ ఇట్ ఈస్ మన బిల్లు అసెంబ్లీ బిల్ తీసుకుపోయి వాళ్ళు దేశంలో 6-7 రాష్ట్రాలు అమలు చేసిండ్రు. ఇండియాకు వీఆర్ మోడల్, వీఆర్ ఛాంపియన్. నేను బాధతో చెప్తా ఉన్నాను, మరి భట్టి గారు ఒక దళిత బిడ్డ, ఆయన కొంత సోషల్గా ఉందని నేను భావించిన, కానీ ఇప్పుడు ఆచరణ చూసిన తర్వాత ఆయన క్యాపిటలిస్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అత్యధికంగా SC/SDF, ST/SDF నిధులు అతి ఎక్కువ దారి మళ్ళింది రేవంత్ 2 ఏళ్ల పాలనలో. 20,000 కోట్ల రూపాయల SC/ST/SDF నిధులు ఈ 2 ఏళ్లలో దారి మళ్ళినాయి. భట్టి గారు, మీరు ఆ కుర్చీలో కూర్చోవడం అర్హత ఉందా మీకు? 20,000 కోట్లు SC/ST/SDF నిధులు దారి మళ్ళీ ఎస్సీల ఎస్టీల నోరు కొట్టిన తర్వాత మీకు ఎట్లా కూర్చోబుద్ది అవుతుంది? మీరు కనీసం SC/STలకు కూడా న్యాయం చేయలేరా? సరే, కమిషన్లు ఆ గోల్ వదిలిపెట్టు, అట్లీస్ట్ SC/STలకు కూడా న్యాయం చేయలేకపోతే ఎట్లా? మీరు మీ హయాంలో నిధులు మళ్ళీ దళిత బంధు నీ ఒక్క నియోజకవర్గంలో ఇచ్చుకున్నావు మదిరేలా, మరి రాష్ట్రం మొత్తం దళిత బంధు వద్దా? దళిత బంధు పథకం ఉన్నదా, రద్దయిందా? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2 ఏళ్లలో ₹1 ఎవరికైనా ఇచ్చారా మీరు? కేసీఆర్ గారు అయితే సబ్సిడీని పెంచి 90% ఇచ్చిండు. 90% సబ్సిడీ, 80% సబ్సిడీతో ఇచ్చినాం మేము. ఎస్సీ కార్పొరేషన్ బంధు, దళిత బంధు, SC/ST/SDF నిధులు దారి మల్లుతాయి. SC/ST గురుకులాల్లో సరిగా అన్నం పెట్టక మెస్ బిల్లులు విడుదలగాక పిల్లలు దవాఖాన్ల పాలు. ఈ రోజు కూడా SC/ST విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ రిలీజ్ కాలే. ఏది కటింగ్ కోసం పిల్లలకు కొబ్బరి నూనెకో దానికి కొనుక్కునే కాస్మోటిక్ ఛార్జీలు ఈ రోజు కూడా ఈ విద్యా సంవత్సరం ఇంకా రిలీజ్ కాలేదు. ఇది బాధతో చెప్తున్న భట్టి గారు. బీసీలకు అన్యాయం. అరే, SC ఓవర్సీస్ స్కాలర్షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ డబ్బులు విడుదలైతలేవు. కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని పథకం పెట్టిండ్రు, అది బంద్ అయిపోయింది. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అంటివి, ఈ సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతా అంటివి, 42% రిజర్వేషన్ అంటివి. 42% దేవుడు కానీ ఉన్న 24% ఊడగొట్టినావు కదా. 17%కే బీసీ రిజర్వేషన్లను పరిమితం చేసి బీసీ బిడ్డను బలి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ సబ్ ప్లాన్ పత్తా లేదు. కామారెడ్డి డిక్లరేషన్ చెత్తబుట్ట దాఖలైపోయింది. माइनॉरिटी भाइयों को 5,000 करोड़ बजट देते बोले, 5,000 नहीं 1,000 भी नहीं दे रहा. युवा जवान लोगों को रोजगारी के लिए 1,000 करोड़ देते बोला, वो भी ₹1 नहीं दिया. इमाम मौसम साहब का तनख्वाह बढ़ाते बोले, वो भी ₹1 नहीं दिया. कुछ नहीं दिया. बार बार PRS पार्टी ने पीछे पड़े तो कल नहीं परसों जुबली हिल्स के इलेक्शन के वजह से आप अजहरुद्दीन को मिनिस्टर दिए, वो भी नहीं दे रहा था. तू 2 साल में माइनॉरिटी को मिनिस्टर भी नहीं दिया. SC को डोका, माइनॉरिटी को डोका, BC को डोका, ST को डोका, सबको डोका दिए रेवंत रेड्डी सरकार. शादी मुबारक में 1 तोला सोना देते बोले, 1,60,000 देते बोले, वो चेक भी नहीं मिल रहा. अब बच्ची पैदा होने के बाद चेक मिल रहा आजकल. ऑटो ड्राइवर को